నాకు అంతవరతో ఉన్న అత్యంత ఆత్మీయులు అవసరం ఉంటే నేనే వారికి ఫోన్ చేస్తాను, అది వేరే విషయం. అది అంతే. జీవితంలో ఎక్కడైనా సరే మనం ఎవరైనా ఇదే దృష్టిలో పెట్టుకో. నీ పని ఏదో నువ్వు వచ్చే వ్యవసాయమా, ఉద్యోగమా, వ్యాపారమా, వచ్చాయి ఇంటికి వచ్చే స్నానం చేయి, ఒక చోట కూర్చో, సుఖంగా జపం చేసుకో. ఇక మళ్ళీ ఫోన్ తీకి ఊరికి స్మార్ట్ ఫోన్ తీసి పైకి కెలికి కిందకి కెలికి వాట్సాప్ చూసి ఎలా ఉందో అలాగే ఉందని ప్రపంచం. రోజు ఏం చూస్తావమ్మా అర్థం లేకుండా. దేనికి సమాధానం చెప్పకు. వాట్సాప్లో వచ్చింది కానీ ఫేస్బుక్లో ఉన్నది ఉంటారు, దేనికి సమాధానం చెప్పకు. 24 గంటల పాటు దేనికి సమాధానం చెప్పకపోతే మన్నాడు తగ్గిపోతాయి. ఓ ఏడాదికి మొత్తమే ఉండవు, ప్రశాంతంగా ఉంటావు. నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు, అదో వ్యాధి, వెంటనే చికిత్స చేయించుకో. అది గొప్ప విషయం కాదు. అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా? ఏమైనా చేపల బజారా ఇల్లంటే? ఎందుకు మాట్లాడాలి నువ్వు? అహంకారం. అది అహంకారం. నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి, వాళ్ళు విడుతూ ఉండాలి, వాళ్ళు చెబుతూ ఉండాలి, మళ్ళీ నేను విమర్శిస్తూ ఉండాలి, ఓ కొట్టేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పుకునే ఉందమ్మా ఉపయోగం? మరి ఎందుకు చెప్పావమ్మా 3 గంటలు ఎక్కడ సోది? ఇదేనండి జీవితం.